దండం పెడతానాలే చెప్పేటోళ్ళు చెప్పెడతారా అయ్యే దండం అనాలే ఒకసారి ఐ లవ్ యూ ఎక్కడరా ఎందుకు పిలిచినావయ్యా? అవునయ్యా నా కొడుకులు జగనెత్తారు కాబట్టి బతూరు బట్ట వెళ్ళిపోయి 101 బ్రాహ్మణులు తీసుకొచ్చి నా కొడుకు జనవరి పేరు బిడ్డ బ్రాహ్మణులు తీసుకురా పోని బిడ్డ వెళ్ళిపోయి నుడుగులేక బ్రాహ్మణులు తీసుకొస్తారన్నారమ్మా. దేవదేవో కూడా బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ అయ్యా మేమందరం బ్రాహ్మణ్ సేనయ్యా. నీసు తినము, కళ్ళు తాగము, కాళ్ళు వారేస్తాం, తలకాయలు తింటాం. కాళ్ళు కంగాలు దొక్కుతాయి బిడ్డ. మా బ్రాహ్మణులకు ఇష్టం ఉండదు. బండకాడకు వచ్చి అవతల వారేసి తలకాయ లోపలికి పట్టుకొని పోతాం. అది 3 రోజులు కానీ దంచి పారేస్తాం కానీ కాళ్ళ జోలికి మాత్రం మా కెరికేరు నువ్వు ఎట్లా కాళ్ళు కాళ్ళు అది లెక్క. మా కెరికేరు ఎట్లా కాళ్ళు కాళ్ళు బ్రాహ్మణులు కోడిగుడ్డు తింటారా బిడ్డ? ఎందుకు తినం బిడ్డ? కోడిగుడ్లు ఎందుకు తినం కానీ బిడ్డ ఇంట్లో కోడిగుడ్ల కూర ఎవరన్నా ఇంటి ముందరికి వచ్చిన వాళ్ళు అయ్యగారు ఏం కూర అంటే ఏమున్నదిరా బిడ్డ? అందరు మా కూర విన్నే మిడుకుతారేమరా. ఇవాళ మా ఇంట్లో అమ్మగారు ఊబిది పండ్ల కూర శాఖము అని అంటాం. కోడిగుడ్ల పేరు ఊబిది పండ్ల కూర. లక్ష్మమ్మ మార్గం. అయ్యా మరి చేపలు తింటారా? చేపలు కూడా తింటాం బిడ్డ. తెచ్చిచ్చే మార్గం మాకు వేరే ఉంటది. ఇంత శుభమ్మ చేపల కూరే అంటది. ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఏం కూర అయ్యగారు అని అంటే ఏ ఉన్నదిరా పోడా నీరు చిక్కుడుగా కూర అని అంటారు. మార్గం మటన్ మటన్ సుతం తింటాం. ఎవరన్నా వచ్చి ఏం కూర అయ్యా అని అంటే మాది ఎర్రదోట కూర అని అంటాం. ఎర్రదోట కూర దాని కలర్ ఎర్రగా ఉంటది ఆ బిడ్డ. ఎర్రదోట కూర మార్గం మార్గం. చికెన్ తింటారా? అదేంటి చికెన్ ఏంది మటన్ ఏంది? చికెన్ ఏంది మటన్ ఏంది? అదే అరే బ్రాహ్మణుల పేరు పెట్టి పిలవరా మీరు? అయ్యా బ్రాహ్మణులు ఓ నీ పేరు పేరు? నా పేరు తలుగుడు ముచ్చే. అత్తగారి మీద నువ్వు అపార్థన చేసుకుంటాను. మా ఇంటి పేరు తలుగోళ్ళు, నా పేరు ముచ్చయ్య గారు. నేను నోట కలిపాను. ఓ పెంచిన పైసలు వచ్చిందంటే మేడానికి కోస కాదు విద్య. నేను పొద్దుగాల పోతానో ఏం లేదు కానీ నేను పొద్దుగాల పోతే పొల్ల ఊళ్ళకి కిక్కారికి అత్తని ముచ్చయ్య ఉన్నాడా పోయిందా అని అందరు పోయినాక ఓ తాతయ్య గారు రాని పిలిచి ఇస్తుంది. పేరు పెట్టి పిలుతా అంటే తలుగు ముచ్చాయా నాయనా నాయన బ్రాహ్మణులు అని ఆనాడు చూడమ్మా 100 మంది బ్రాహ్మణులు ఆ భద్రవరి పట్టణం నుంచి బ్రాహ్మణులు చూడమ్మా. ఆ రాజు 2 కొడుకులు జనమెత్తిండ్రట. ఆ కొడుకుల పేరు పెడతామని 100 మంది బ్రాహ్మణులు 100 మంది బ్రాహ్మణుల బయలుతాడు. రామ రామ రఘురామ దేవా ఏనాడు చూడమ్మా 100 మంది బ్రాహ్మణులు బయలుదేరి ఊళ్ళకెళ్ళి వస్తా ఉన్నారమ్మా. పేద బ్రాహ్మణయ్య తోడే అమ్మా. ఈ ఊళ్ళో ఏ పండుగ జరుగుతుందో, ఏ ప్రయాణం జరుగుతుందో గుంపులు గుంపులుగా పోతాళ్ళు. నాగర వాన చూసినవా 4 బిడ్డలు ఉన్నారు.
పొద్దుంటే మాపు లేకపాయే మాపుంటే మల్ల లేకపాయే వాళ్ళతోని పాటుగా పోయి అన్నం అడుక్కొని వచ్చి నా నలుగురు బిడ్డలను చదువుకుంటా నా భార్యకు పెట్టుకుంటా నేను బుక్క తింటాను అనుకున్నాడు పేద బ్రాహ్మణయ్యనమ్మా రామ రామో రఘు నాడు చూడమ్మా 100 మంది బ్రాహ్మణులు ముందుకెళ్ళిపోతాడు అయ్యో ఆ ఉలికెళ్ళి వస్తాంటే రడగప్పు పిడగప్పు ఇటు లేని వాసన వస్తుంది అరే మనవడా ఏంది ఆతయ్య ఆతయ్యరా తాతయ్య అనాలే తాతయ్య ఇలా స్నానం చేయలేదు నువ్వు పొద్దున చేసిన సాయంత్రం చేసిన ఇక్కడ చేసినావా చేసిందే మరి వాసన అరే నువ్వు పిత్తచ్చే అవులే ఆ సప్పుడు అరే వాసన వస్తుందంటే వీడు అప్పుడు బయటికి పోయినా తొక్క ఇచ్చినావారా నీ ఇంతారు బయటకే పోలేరా మనవడా అచ్చులతో పోయినావు లోట పట్టుకో అరే సోర్ పోలేరా బద్మాష్ అయ్యా అన్నదారా అరే రావులే నువ్వు వీని దగ్గర కాదు వాసన వస్తుంది వాని బట్టలు ఎట్టుంది వాని వాడెట్లుడు వాని అవతారం ఎట్లున్నది మనం ఎట్లా ఉన్నాం బ్రాహ్మణులు అంటే గిట్లా ఉండాలి ఇట్లాను అన్నలారా మీరు ఎటు పోతాళ్ళయ్యా నువ్వు ఈ ధర్మరాజు కొడుకుల పేరు పెట్టాని పోతాను బిడ్డ మేము అయ్యా మీ ఎంబడి నేను వస్తే నాకు బుక్కడంత అన్నం పెడితే నా నలుగురు బిడ్డలు బతుకుతారు నా భార్య బతుకుతుంది నేను బతుకుతుంది అయ్యా మీరు పేరు పెట్టండి నాకు కొంచెం అన్నం పెడితే నేను నా పిల్లలకు పెట్టుకుంటున్నానా నువ్వు మాతో వస్తావు అవును నానా మా విలువ ఎక్కడ నీ అవతారం ఏంది నీ బట్టలు ఏంది నీ చరిత్ర మా తోటి వస్తే నీ మా విలువ ఉంటారు అవులే అవులే నువ్వు మాతో వస్తే మా పెస్టేజ్ ఉంటుందారా నీ బట్టలు వచ్చినాయి మా బట్టలు వచ్చినాయి నీ బట్టలు మంది కట్టుకొని మా ఎదురు కొడతాను అన్నారా మీరు బ్రాహ్మణులే నేను బ్రాహ్మణ అయ్యనే మీ ఎంబడొచ్చి నాకేం పెట్టినా నా బిడ్డలను చదువుకుంటానని వస్తాను నానా అరే అవులే నీ బిడ్డలు మాకు పుట్టిన అరే మీ ఎంబడొచ్చి మీరు పేరు పెట్టినాక వాళ్ళు అన్నం పెడితే అన్నం తీసుకొచ్చి నా పిల్లలకి ఇస్తారంటే పిల్లలు అంటానవురా పిల్లలు నాకు ఇట్లా పుట్టిల్లు అన్నారా అన్నలారా అన్నలారా మీది బ్రాహ్మణుల పుట్టుక నాది బ్రాహ్మణుల పుట్టుకనే అయ్యో నాది పేద బ్రాహ్మణ అయ్యనయ్యా మీ ఎమ్మడొచ్చి నేను అన్నం తీసుకొని నా పిల్లలు చదువుకుంటానే నానా వల్ల కొట్ట ఓకే నన్ను వల్ల తిట్ట ఓకే నన్ను వల్ల తిట్ట ఓకే ఓ అన్నా లేరయ్యా నాకొక్క కొడుకు ఉంటే మా నాయన ఎందుకు కొడతాలని అడ్డవచ్చే వాళ్ళు అన్నా ఆగబట్టలేరే వంద రోజులే పుట్టలేదా వంద రోజులే పెరగలేదా భగవంత నాకు ఏ రాత రాసినవురా నాయనా ఓ అన్నలారా నన్ను తిడితే నేను మళ్ళీ తిట్టలేను నాను మీరు నన్ను కొడితే నేను మళ్ళీ కొట్టలేను నానా నేను 60 ఏళ్ళకే 70 ఏళ్ళకు వస్తున్నానయ్యా నన్ను తంతే నాను అప్పటికైనా ఇప్పటికైనా అంటారు నిద్ర చోటరు కదాట
పిల్లలైతరే నాను నీ ఎంబడత్తే నాకు అన్నం దొరుకుతుందని నానా నేను ఆశపడ్డనే నాను చదువల్ల పట్టుకుంటే అంత ఉదాల పోతే నీ కడుపుల తల పెట్టేదానే ఓ నానా నేను వెంట రావాలంటే నా అన్నల కాళ్ళు మోకుతే నాకేమన్నావు మానవా అన్నం లేని వల్ల అయ్యా ఓ నీ కాళ్ళు మొక్కేదాను నానా ఓ నానా దండం పెడతా నానా ఓ దెబ్బలల్లా కొట్టబోకే ఓ అవ్వ కూడా లేకపాయే ఓ నానా అంత వచ్చేదందుకు నాకు అయ్యలేడే రాను నాకు నలుగురు బిడ్డలు మీకు మర్రపడతారా నాన్న మీరు వెంబడతే నా నలుగురు బిడ్డలు మీ ఒక బిడ్డ అనుకోలే నాన్న నేను మీ యొక్క కొడుకును అనుకోని మీ వెంబడతానే నాన్న కాలు మొక్కుదానే నాన్న ఓ నాన్న ఏమన్నాడే కాళ్ళ మీద పడి అయ్యా మీరు ముందు పోండి కుర్చీలపనే కూర్చోండి పేరు పెట్టుండ్రి అయ్యా మీకు అన్నం తిన్నాక ఇత్తార్లు వారు ఎత్తే ఆ ఇత్తార్ల నా అన్నం తెచ్చుకొని నా నలుగురు బిడ్డలు పెట్టుకుంటా అన్న కుట్టకుండ్రే కాళ్ళు మొక్కుతా అని కాళ్ళ మీద జాడించి తండ్రి నిండ్రు మా ఇంట నువ్వు రావద్దు వాళ్ళు నిలబట్టి 100 మంది బ్రాహ్మణులు బయలు వెళ్ళరా రాను రాను చూడదమ్మా 100 మంది బ్రాహ్మణులు రాను శివనందుల కోటకేవా వాళ్ళు పేరు పెడితే నాకు అన్నం పెట్టదనుకోని ఆశపడకుండా వాళ్ళు ఎంబడత్తాండమ్మా రాను శివనందుల కోట తెచ్చి ధర్మపాతి అంత బ్రాహ్మణులు వస్తా అంటే అతను పేదవాడు నలుగురు బిడ్డలకు అన్నోడు అన్నం లేక మాత్రమే కానీ గుండెడు వేగులు గుంజుతా అంటే వెనక తిండు బ్రాహ్మణులు బెదిరిస్తే మరి అది ఓ కర్మ ముంగట అక్కడ కూర్చున్నాడు అత్తిన బ్రాహ్మణుల కళ్ళ చూసింది అవ్వ ఇప్పటికప్పటికన్నా చదువు రాకుండా శాస్త్రం రాకుండా బ్రాహ్మణ కులం అంటే గొప్ప కులం అన్నడే అవ్వ అత్తిన బ్రాహ్మణుల కాళ్ళు కడుక్కున్నది ఆ అత్తిన బ్రాహ్మణులు కూర్చుండే ప్రతి బ్రాహ్మణులు ఆవులే తన్నేదంటే బొచ్చ వాళ్ళ ఎక్కడికి వస్తారా అక్కడికి అన్నలారా ఉన్నాడు అరే మీ ఇంటి చెప్పుల కాడ కూర్చోరా ఆవులే ఏమని చెప్పినా నీకు మేము ఎత్తున్నాం మా బట్టలు ఎత్తున్నాయి బ్రాహ్మణులు అంటే ఇష్టం ఉండాలి మీ దగ్గర రడగబ్బు చెడగబ్బు వాసన వస్తాం అవులే దూరం ఉండు సరే అన్నా అతడు మాత్రం వాళ్ళతో పాటు అత్త అంటే మాత్రం మనం ఏదైనా ఆ బ్రాహ్మణాన్ని బెదిరిస్తావు అక్కడ మాత్రం వాళ్ళు ఇచ్చిన చెప్పుల కాడ కూర్చుంది దాని తర్వాత కళ్ళ చూసింది అయ్యా అయ్యా అమ్మా మీరు బ్రాహ్మణులు కాదా నాయన మీ బ్రాహ్మణులేనమ్మా అయ్యా వాళ్ళతోటి పాటుగా మాత్రం నువ్వు తప్పకుండా నోట ఒక్క కురిసి చేసిన వాళ్ళతోటి పాటుగా కురిసిలో కూర్చోవాలి కానీ నువ్వు ఇక్కడ కూర్చున్నావు అయ్యా అమ్మా వాళ్ళు ఉన్నవాళ్ళు నేను పేదవాడిని అమ్మా నిన్నే కూర్చుంటానమ్మా వాళ్ళు
కోట్లాది రూపాయలు ఉంటే కాలం అయిన నాడు రూపాయలు కాట్ల పోసి కాలబెట్టవారు బిడ్డ ఉన్నోడు తెచ్చిన కదే కట్టెల్ల కాలుతాడు లేనోడు తెచ్చిన కదే కట్టెల్ల కాలుతాడు చెట్టు కింద బుచ్చపోడు తెచ్చిన కదే కట్టెల్ల కాలబెడతారు ఏమైనా సంసారం బిడ్డ ఇయ్యాల మాత్రం వాళ్ళు ఉన్నోళ్ళు అయ్యో నేను పేదోన్ని అంటాను ఎవరిదిరా సంసారము మనం కాలమైన నాడు కోట్ల రూపాయలు చంపేంచే ఓ కాలమైన నాడు కోట్ల రూపాయలు కొంపల్నే ఉంటాయి కానీ మనే మరి రావో బిడ్డ కాలమైన నాడు ఏమందిరా సంసారం అంటే ఏమందో కాదుల గంగరా అంటారు బిడ్డ సంసారం శాస్తమా బిడ్డ నువ్వు వాళ్ళతోటి పాటగా నువ్వు కురిసి కూసుందు రా కొడక వాడు కూర్చుంటే మీ ఉండవు ఇక్కడ వాడు కావాలని చెప్పిందా ఆవులే నువ్వు రాకురా అంటే నువ్వు వాడిని రమ్మంటే మాత్రమే ఉండవు వాడికి ఎందులో భయపడాలి కాదమ్మి ఎంత మేము ఎట్లా ఉన్నాం అరే నీకు అర్థం చెప్పరా ఎందుకు వస్తాను నువ్వు మనవడా ఏమంటారా లుచ్చే గాచి కొడుకు సూటిగా గాచి కొడుకు నా పరువు ఇస్తాడు ఏం మనిషి కన్ను అడ్డం పడతావు లుచ్చే కండలు చూడు సిక్స్ బ్యాగ్స్ ఇక్కడ భార్య కావాలన్నా నేను కావాలా చెప్పు నువ్వు పోవాలా చెప్పు అయ్యా బ్రాహ్మణులారా అతన్ని రమ్మంటే మీరు కుదిరికలు వేసి మేము పోవన్నా అని అంటాను బిడ్డ మీరు పోకులందరూ ఇక్కడ కూర్చొని మనం ఏంటి బొమ్మెట్టుకెళ్ళరా మన అందం చూడు మన సాతి చూడు మరి బుడ్డ చూడు బుడ్డ ఎప్పుడు చూసినా ముట్టితో లేదురా మనవడా ఇట్లా ఉండాలి అమ్మా ధర్మపతి నా ఒక్కని వల్ల అమ్మా ధర్మపతి నా ఒక్కని వల్ల వాళ్ళందరిని ఇల్లు కొట్టుకుంటావా అమ్మా దీంట్లో పండుగ చేసుకుంటాను అమ్మ వాళ్ళని కూర్చోనమ్మా నేను ఇక్కడనే కూర్చుంటానమ్మా ఎంత మీరు ఒక్కరిని కొట్టుకుంటావా నేను ఏడంగా పర్వాలేదు నేను ఈడ కూర్చుంటా అవ్వా నీతో కొండంతా పండుగ చేసుకుంటాను ఈ పండుగల వాళ్ళు మర్రిపోవద్దు అవ్వా నేను ఇన్నే కూర్చుంటా వాళ్ళనే పేరు పెట్టు వాళ్ళను బిడ్డ నువ్వు ఎంత చదువుకునేవంతునివి ఎంత చక్కనైనవిరా ఇవాళ ఉన్నది ఉన్నదని వాళ్ళు విర్ర జీవితాలు నువ్వు పేదవానివైనా నీ గుణం ఎంతో మీరు ఉన్నది కొడక అయ్యో బ్రాహ్మణులారా నా కొడుకుల జలమనామం చూసి మీరు చక్కని పేర్లు పెట్టలేరా అయ్యా నా కొడుకుల మనవడా తాతయ్య అబ్బా పేరు పెడితే కానీ అమ్మ దగ్గర రాసొచ్చిన ఏంటి దాచొచ్చింది కళ్ళద్దాలు దాచొచ్చిండ్రా నేను అబ్బా కళ్ళద్దాలు ఉంటే మాత్రం నువ్వు మంచి పేరు పెడుతూ కాచే అది మనవాడ కళ్ళద్దాలు మార్చి వచ్చిండ్రా అరే మనవడా నువ్వు పెట్టరా పేరు నీ పెట్ట నానే లేకపోతే అక్షరాలు కనిపించాయి నాకు కనపడే అక్షరాలు మరి పేరు పెట్టాడు అలా అమ్మా నీ కొడుకు పేరు టింగు పుచ్చి అంటాడేమో అమ్మా నీ కొడుకు పేరు అమ్మా నీ కొడుకు పేరు టింగు పుచ్చి అంటాడేమో అమ్మా నీ కొడుకు పేరు కాసు అంటాడేమో అమ్మా నీ కొడుకు పేరు అమ్మా నీ కొడుకు పేరు కాసు అంటాడేమో అమ్మా నీ కొడుకు పేరు కొంకర కాసు ఇంగురు పుచ్చి కన్నా పైన అరే మీరు బావనిందల్లా పుచ్చారు కొంకర వచ్చేటి కొంకర కాసు టింగురు పుచ్చి నా కొడుకుల పేరు కొంకర కాసు టింగురు పుచ్చి చిన్న కొడుకు టింగురు పుచ్చి నా మనవడు అంటే మనవడే మీరు పేరు పెట్టు అంటే నా కొడుకుల పేరు పంచాంగంలో వచ్చిందా మీరు పెట్టాలని వీరికి అచ్చరం ముఖ్యారా పంచాంగంలో కా పేరు వస్తారా బడాయిలే పోయిన కుక్క మోర కరవలి కాసిన కుక్క మోర కదా కొంకర కాసు
అరే ఇలాంటి పేరు పంచాంగం ఉన్నదిరా కొంకర కాస అని. అరే ఇలాంటి పేరు లోకం మీద ఎవరు పెట్టలేదు కదా. ఏ టింగురు ముచ్చి కొంకర కాస. అప్పుడే చెప్తే అమ్మ దగ్గర దాచిచ్చిన పేరు ఇద్దరు వాంగే కత్తి మనిషి వచ్చినాడు నీకు మరి అద్దాలు అద్దాలు అక్కడ అమ్మగారన్న బిడ్డ మీరు మాత్రం ఒకరి ముఖంలో చూసుకుంటాను. బిడ్డ మీరు పంచాంగం చూడమంటే నా కొడుకుల పేరు పెట్టండి. మీకు పేరు పెట్టలేదు. బిడ్డ మీరు పేరు పెట్టవలసిన పని లేదు. అక్కడ కూర్చున్నది పేద బ్రాహ్మణయ్య. నా కొడుకు పేరు పెట్టాలి. నా కొడుకుల పేరు పేద బ్రాహ్మణయ్య పెట్టాలి నాయన. అదిగో నీ పంచాంగంలో నా కొడుకుల పేరు ఏమని ఎత్తు నాయన. పంచాంగం చూసి నా కొడుకుల పేరు పెడుదురా నాయన. అబ్బా లోకల ముఖం వాళ్ళు చూసుకుంటాళ్ళు. నాయన పేరు పెట్టవయ్యా అంటే అమ్మా అమ్మా నేను పేరు పెడితే వాళ్ళు ఎంత బాధపడుతున్నా అనుకుంటా చూసినవా. అమ్మ నీ కొడుకుల పేరు పెడతానన్నాడే అవ్వా. పంచంగల కట్ట చూసినవా పాల నేతుల్లో కడిగిండే. పెద్ద కొడుకు పేరు చక్రవాడు అన్నాడేవా. చక్రవర్తి విక్రముడు అని పేరు పెట్టిండమ్మా. కొడుకుల పేరు మాత్రం రూపు దగ్గర పేరు వచ్చింది కదా. శివనందరూ పురి భర్తమైన రాజు మాత్రం నీ భర్త నంది భర్తన రాజు నీ పేరు. అది అటువంటి మాత్రం అవ్వా నీ పెద్ద కొడుకు విక్రముడు చిన్న కొడుకు చక్రవర్తి రాజన్న. రూపుకు దగ్గర పేరు రూపుకు దగ్గర పేరు నా కొడుకు రూపు దగ్గర పేరు వచ్చింది. అయ్యో బ్రాహ్మణులారా బ్రాహ్మణులకు నేను వంట చేసి బ్రాహ్మణులకు నేను బావుషలు లడ్డూలు బోందు పకోడీ లడ్డూలు బావుషలు పప్పు బ్రాహ్మణులు తీసుకురమ్మ తీసుకురా. బరాండి నల్లగా అది బ్రాహ్మణులు చాలా దూరం చాలా దూరం చాలా దూరం వాసన వాసన అది పడదు. ఆ తల్లి కనుకనే విధుడు ధర్మపతిని మాత్రం బ్రాహ్మణులకు నేను మరి అయ్యయ్యో మరి అది అటువంటి ఆ బ్రాహ్మణులకు మాత్రం నాయనలారా ఈ బ్రాహ్మణులతోటి పాటుగా నువ్వు కూడా కూర్చోని అన్నం తిందురా నాయన. అమ్మా వాడు అత్తమే అన్నా నేను ఎవరు పేరు మేము లడ్డూలు జిలేబీ బోందు పకోడీ ఇంటికి బండి కడతారు కానీ పర్యటన అక్కడ కూర్చోరా కూర్చో కూర్చో పన్నోడా ఆగురా అవుతారే నీకు బుడ్డే దిగింది సన్నా సన్నా బియ్యం మాట దేవా శంకరా దేవా శంకరా ఇక్కడ మాకు అన్నం ముందుగా పెట్టాలి మాకు ముందుగా పెట్టాలి వాని పెట్టద్దు వాని మేము
అడుగుతున్నాడు వాడు పక్కట్టున్నాయి నేను ఎత్తున్నాం అమ్మా వానికి అన్నం పెడితే మేము తిన్నాం వాళ్ళు లంజోడు కలకడు ఏం చేస్తా చూస్తాడు ఎందుకు మేము తాత మేము 100 మంది బ్రాహ్మణులం అమ్మా బావుసలు లడ్డులు బొందులు తీసుకురా 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 ములిక్కాయలు పట్టుకుని వాళ్ళ బ్రాహ్మణులకు ముంచు ముంచు లోపల దాకా ముంచు ముంచు లోపల దాకా ముంచి వచ్చేది గిసోటి పురగాళ్ళు అజ కొడుకులు ఏదైనా ఫంక్షన్ కాడికి పోతారు ఏదైనా ఫంక్షన్ కాడికి పోయి ఆ కూరేసుకొని ఇచ్చేది ఇస్తారు అంటారు కదా లోపలికెళ్ళి ముంచరా అయ్యో నీ ఇంటికెళ్ళి ఇస్తారా లోపలికెళ్ళి ముంచరా ఇక వాడు చూస్తాడు కూరేసుకొని కోపం వస్తుంది నీ పెను నీ ఎవరికి కోపం వచ్చి అనపోతే ఏం చేస్తాడు తినబుద్ధి అయినాడు 1/2 కిలో కూర ఇంట్లో కొను వారం వచ్చే పిల్లలతో దగ్గర అండించుకొని ఇంట్లో తినాలి 100 మంది ఫంక్షన్ కాడి పోయి నా లోపలికి వెళ్ళి ముంచు నా లోపలికి వెళ్ళి ముంచే తినాలి బావుసులు లడ్డులు బొందు పకోడి పెట్టు అరే బ్రాహ్మణులకు పేద బ్రాహ్మణయ్యకు వాళ్ళతోటి పాటుగా అన్నం పెడుతుంది అయ్యో బ్రాహ్మణులు చూసినావా ఉన్న కాడికి అన్నం తిన్నారే అన్నం తిని లేచిపోతా అంటే పేద బ్రాహ్మణయ్య అనుకున్నాడు వాళ్ళు తిన్నట్టు నేను తింటే నా కడుపు నిండుతా అనుకున్నాడే తొలి ముగ్గ తీసి నోట్లో పెట్ట పోతా అంటే 4 బిడ్డలు అది గచ్చిల్లే అవ్వా నేను ఒక్కరిని ఇక్కడ అన్నం తింటినా నా 4 బిడ్డలు బతుకుతారా బతుకరు అనుకోని ఈ అన్నం చూసినావు అంత దగ్గర చేసుకొని తెచ్చుకున్న బ్యావులే పెట్ట పోతాండమ్మా అన్నాన్ని కనుక నేమిత్తలు ముక్క కలిపిండు నోటి కాడ పెట్టుకొని పోతాంట 4 బిడ్డలు అది కచ్చిండు అయ్యో భగవంత నేను ఈ బుక్కడు అన్నం కడపాల తింట కానీ నా 4 బిడ్డలు మాకు అన్నం తెచ్చినవా అంటే నా బిడ్డలకు నేను ఏమో ఊహించాలి నా బిడ్డలు తినని అన్నం ఇయ్యాలని నేనెత్త దీన్ని కడుపు రింపుకోవాలి నా బిడ్డలు ఆఖరికి అల్లాడతల్లా అని అన్నాన్ని చూడు ఇస్తారు మరత్తా అంటే ఆ తల్లి ద్రౌపదిని కళ్ళ చూసింది ఓ నాయన బ్రాహ్మణయ్య ఆ ఇత్తారి మరత్తాను నేను అండిన అన్నం మంచిగా లేదా నాయన నేను వేసిన శాఖలు మంచిగా లేవా నాయన నేను వేసిన శాఖలు మంచిగా లేక నీకు ఇష్టం అనిపించలేక తింటలేవా నాయన అన్నం మంచిగా లేక తింటలేవా నాయన అమ్మా ఒక మాట అన్నవే శాఖలు మంచిగా లేక తింటలేవా అన్నం మంచిగా లేక తింటలేవా అన్నప్పుడే గుండె రేగలోకి వెళ్ళవన్నాయమ్మా అమ్మా నేనేమంటే చెప్పాలమ్మా నీకు నేను అన్నం తింటును గాని ఈ అన్నం తింటే నా కడుపు ఇక్కడనే నా కడుపు నిండుతుంది నా ఇంటికాడ 4 బిడ్డలు ఉన్నారు నా భాష ఉన్నది నాయన మీరు పెట్టినందుకు మీరు అన్నం తెచ్చినావా అని నన్ను అడుగుతారు నేనేమాట చెప్పాలని ఈ అన్నం ఒక గారి దగ్గర చేసుకో నా బ్యావలో పెట్టుకుని నా ఇంటికి పోయి నా బిడ్డలు పెట్టుకుంటాను అమ్మా నీ కన్న పిల్లలకి నీ పానం కొట్టుకున్నది ఏ తల్లిదండ్రైనా
ఉన్ననాడు దీని లేనాడు ఉపాసం ఉండి పిల్లలు ఆదుకుంటారు కొడుకు. నీ నలుగురు బిడ్డలు అది కచ్చి అన్నాన్ని మనమై నీ నలుగురు బిడ్డలకు పెడతానన్నవా కొడుక. అయ్యాని పొద్దుంటే మాపు లేదు, మాపు ఉంటే పొద్దు లేదు. నీ పిల్లల అన్నానికి అలా తేరుతానులా కొడుక. నలుగురు బిడ్డలకు నలుగురు బిడ్డలకు నీ భార్యకు కొడుక నేను సరిపోయే అంత నేను సర్ది గడతా కొడుకు నేను సర్ది గడతా కొడుక ఆఖరికి అల్లాడుతాను ఊరి కొడుక ఆఖరికి అల్లాడుతాను. నువ్వు కడుపు నిండా తిను బిడ్డ. నువ్వు తిన్నాక బిడ్డ నీ నలుగురి బిడ్డలకు నీ భార్యకు నేను సరిపోయే అంత సర్ది కట్టి నిన్ను దాగా దోలుతా తిను బిడ్డ అన్నం అయినా ఇవాళ అదిగో మనం తిన్నదన్నం తెల్లారితే మన్ను బిడ్డ ఓల పెట్టింది పేరు. బిడ్డ ఇయ్యాల నీ నలుగురి బిడ్డలకు నీ భార్యకు నేను సరిపోయే అంత సర్ది కడతా కానీ నువ్వు ఆఖరికి ఎందుకు అల్లాడాలి, నీ కడపెందుకు అంట కట్టుకోవాలి బిడ్డ. నువ్వు అన్నములు దీను అన్నం దీను కొడక పేద బ్రాహ్మణయ్య చూసినవా బిడ్డ. నువ్వు అన్నం తిన్నాకనే పోవాలి. నీకు ఎంత అన్నం కావాలో నీ సర్ది కట్టి నీ ఇంటికి పంపుతానన్నవానే నావా. అన్న వల్ల తింటా ఉన్నాడే రమ జయ రామ రామ అల్లి బిల్లిగా అన్నావైతరా రమ రమ జయ రామ రామ. పేద బ్రాహ్మణయ్య దూచినవా అల్లి బిల్లిగా అన్నం కలిపి ఉన్న కాడికైనా అన్న తిన్నాడమ్మా. ద్రౌపది నేను అన్నం తిన్నానమ్మా. నా బిడ్డ మాత్రం అన్నం తినడా తల్లి సర్ది కడతాను. మరి ఈనాడు చూడే కొడుకుల పేరు పెట్టిండు. ఆ బ్రాహ్మణులు చూడమ్మా అన్నం పెట్టింది. అన్నం పెట్టి సాగదోలుతా అంటే రాజు మనకు పోలిచ్చిండా. నా కొడుకుల పేరు పెట్టినందుకు మనిషికి 5 వారాల చొప్పున దానాల 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 చూడమ్మా నా కొడుకుల పేరు పెట్టిండు. బ్రాహ్మణులు వట్టిగా పోతున్నాడు. ఇంటికి ఎచ్చైన వాడిని నాని బలమైన వాడిని అని మనిషికి 5 వారాల చొప్పున నాకు ఒకటి ఎక్కువ లేదు 5 ఇట నీకు 5 నీకు 5 ఏ బ్రాహ్మణ వేడికి వచ్చిండు. అయ్యా 5 వరాలు ఇస్తాను తీసుకోనా. నాయనా 5 వారాలు ఇస్తానన్నావు నాయనా. నాకు 5 వారాలు వద్దు నాయనా. అరే 5 వారాలు సరిపోక వద్దంటాడు కావచ్చు. 5కు 10 ఇస్తా తీసుకోవయ్యా. సరిపోకపోతే 5కు 10 వరాలు ఇస్తానన్నవా నాయనా. నానా నాకు వరాలు వద్దు నానా. నీ వరాలు పట్టుకపోయి ఇంట్లో పెట్టుకుంటే ఏ దొంగ వస్తాడు, ఏ చోరు వస్తాడు, ఇంట్లో ఏమున్నా పట్టుకపోతాడు. అయ్యా ఎప్పుడు వచ్చేది నేను చూస్తలేను. అండుకున్న అన్నమే దక్కరిస్తలేడు. ఆ వరాలు కూడా నా ఇంట్లో ఉండే. అయ్యా వద్దు అయ్యా. అరే ఏమన్నాడు, వరాలు నాకు అద్దయ్యా. ఈ వరాలు కొంటపోయి నా గుడిసెలు పెట్టుకుంటే నా ఇంటికి దొంగ అలవాటు అయ్యిండు. వరాలు అద్దు అన్నాడు. అరే నీది కట్టగమ్మకు కమ్మల గుడిసే 6 కమ్మలు 3 పెండెలు. నీ ఇంట్లో దొంగబావుడు ఏందయ్యా. ఈ వరాలు ఇస్తా పట్టుకొని పో. ఆ దొంగ దొరకబెట్టడానికి నేనల్లా నీ గుడిసె పెట్టుకి నీ గుడిని పెట్టుకొని దొంగ కొట్టడానికి వస్తున్నావు.
5 వరాలు పట్టుకొని నీ గుడిసెకాడి పో. ఆ దొంగ ఎట్లా వస్తాడో కూరగాయలుగా అన్నాడు. రాజుల మాట నేనెందుకు నమ్ముతా నాయనా విధర్మ రాజా అన్నమాట తప్ప అబద్ధం ఆడనని చేతుల చేయనా రాజుల మాట భారమాట అంటారు తప్తారన్నాడు అన్నమాట గుడిసెకాడి పోయి ఈ అన్నందిని గుడిసెల పండుకొని గుడిసె కావాలని వేస్తా పోవయ్యా. ధర్మరాజు అన్నాడు చూసినవా అన్నవాడదా బావసవాడ ముందేసిన పదేను కదా అన్నాడమ్మా. 5 వరాలు ఇస్తానా నీ గుడిసెకాడికి వెళ్ళిపోయి గుడిసెల పెట్టుకోనానా ఈ అన్నం నీ పిల్లల పెట్టుకో. వాడు దొంగ ఎవడో చోరు ఎవడో నేను నీ గుడిసెకాడి కాచి కూరకాయలు కాచి దొంగను దొరకబడతాను అన్నాడమ్మా. గుడిసెగాడి ఏరుకున్నాడే అన్నం పట్టుకొని గుడిసెవేటికి వచ్చిండు. మరి ఏనాడు చూడే ఆ పేద బ్రాహ్మణయ్య అన్నం పట్టుకుని పేయిండు. అన్నం పట్టుకొని పోయి 4 పిల్లలు తన భార్య అన్నం తిని గుడిసెలో వండుకుంటారు. అయ్యో ఆ దొంగ అత్తడు కావచ్చు వివరాలు ఎత్తుకొని పోతారు కావచ్చు అని పేద బ్రాహ్మణయ్యకు నిరుద పడతలేదు. ఈ ధర్మరాజు మాట ఇచ్చిన కాబట్టి ముందు గురించి పోబోతాడు. ఆలోచన చేసిండు నా కొడుకుని పేరెట్టుకుని ఇయ్యాలా నా భార్య ఒకటి మేడలు ఉంటుందా నా భార్యకు ఈ మాట చెప్పి దొంగందరు కొట్టానికి పోతున్నాని సమయానగా చెరవంత పెట్టుకున్నాడా ఈ ఎంతరెంతో శివుడమ్మా నువ్వు ఎలా పెట్టిన గౌరమ్మ ఎంతరెంతో శివుడమ్మ నువ్వు ఎట్లా పెట్టిన గౌరమ్మ ఏంటి దూరమ్మ నీ చూడమ్మ గారి దూరమ్మ ఇసుకతోనిగా లింగం అంటాడు ఇసుకతోనిగా లింగం అంటాడు ఐరాసంతాలో అంటాడు అంతరంగంలో శివుడమ్మ నువ్వు ఎలా పెట్టిన గంగా దేవి అంటాడు గంగా దేవి అంటాడు గౌరీ దేవిరా ఎంతరంగంలో శివుడమ్మ నువ్వు ఎలా పెట్టిన నాటికైనా సౌదాయినుడు ఒకడే శివుడు ఎంతరంగంలో శివుడమ్మ నువ్వు ఎలా పెట్టిన గౌరమ్మ రాను రాను చూడు ఈ ధర్మరాజు ధన్భవనాల వేడి జ్వరం వచ్చిందమ్మా బ్రాహ్మణులకు మనకి 5 వరాలు ఇచ్చినావు కచ్చిరికాడి పోయి అత్త బహుమాని అవ్వ కచ్చిరికాడి పోయి వెంటనే మరి నవ్వు ఏమిటయ్యా అవునమ్మా అందరికి వరాలు ఇచ్చాను పేద బ్రాహ్మణ ఇంట్లో దొంగ పడతాడట దొంగ దొరకబెట్టడానికి నేను పోతానా 2 కొడుకులు మేడల జాగ్రత్త బావ బ్రాహ్మణయ్యకు మాట ఇచ్చిన కాబట్టి పోతానమ్మా నేను బ్రాహ్మణయ్య ఇంట్లో దొంగ పడుతున్నాడా బాబా నేను దొంగ దొరకబడతాను బ్రాహ్మణయ్యకు మాట ఇచ్చిన బాబా ఇల్లెల్లంగా ఇల్లాల దీవెన కావాలి కడపెల్లంగా కన్న తల్లి దీవెన కావాలి బాబా నేను పోతానా దీవించి దీవెనార్ది పెట్టి నేను దొంగ దొరకబట్ట పోతానన్నాడా దొంగ దొరకబట్ట పోతానన్న అప్పుడే ఎడవన పల్లి వరకు కుడి కళ్ళు వదులు తందిరా అయ్యో నెత్తి మీదకెళ్ళి పాల పిట్ట కిలకిల 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 పలుకులు వలుకుతా నువ్వు దొంగ దొరకబట్ట పోతున్నాను తోట ఏడవన పల్లి వరకు కుడి కళ్ళు వదిలి నెత్తి మీదకెళ్ళి పాల పిట్ట కిలకిల కిలకిల పలుకులు వలికినది పోరాని తోట పోతే రారాని నిందనే అచ్చును
అయ్యా నువ్వు దొంగ దొరకబట్టవేన కాడ ఆ దొంగ బలము కల్లోడై ఆ దొంగ దెబ్బే ఎక్కువను నీ దెబ్బే తక్కువను నాదా వేన కాడ నీకేమన్నా అని జరిగితే నా బతుకు అర్థం లేదు నాదా నాదరావే ప్రాణనాదు దొంగను దొరకబట్ట వల్ల ఓకునాదా మనకు ముచ్చట బాగా అవుతాను మనకు కొడుకులు కలగన్నాడు కోటి పూజలు చేసిన కొల్లారు పండుగ కట్టుకున్నాదా ఇవాళ మన కడుపు పండింది మన ఇంట్లో పండుగ జరిగింది ఇవాళ దొంగ దొరకాడతాను నువ్వు ఓదంటాను నాదో నా ప్రాణంబు నమ్మదాలే నా మాట అంటే నీది కదా నీ కడుపులో తరబెడతానే నాదో నువ్వు మాట ఒక్కసారి ఆలోచించున్నాను నాదా నాదా నీ కాళ్ళు మొక్కడా నీ కాళ్ళు మొక్కుతా కాళ్ళు కారుకుంటున్నంతా నాదో నా మాట కాదని నువ్వు దొంగ దొరకబడతానని పోతాడన్న ముచ్చటే కానీ ఉంటానన్న ముచ్చట రాకపోయానయ్యా పోయిన కాడ తప్పున ఆ దొంగ దెబ్బ ఎక్కువై నీ ప్రాణం పోతే నా బతుకు అర్థం లేదు భర్త లేని ఆడదానికి బదనములు ఎక్కువ నీడ లేని ఆడదానికి నిందలు ఎక్కువ మొగడు లేని ఆడి మొదలు వచ్చిన మొద్దు సందు అందరయ్యా జంట పత్తి పోతే ఒంటరి పత్తి ఒరి సచ్చిన సన్నము నన్ను ఒంటరి పత్తిని ఒంటరి పత్తిని నాదెవరున్న బలగమే అయ్యా నేను అక్కయ్యలకు రోజుకోలేదు నేను అన్నదమ్ములకు రోజుకోలేదు నేను నాకే దిక్కులేయో తిన్నలేని నీ తల్లి రండి నా తల్లి రండి మనకు తినక కోరెంకలో మనకు తల్లి తినలేనా నాకు చేసుకున్న వాడ నాకు నీ ఎంత నచ్చినాను ఇవాళ నా మాట వినకుండా నేను వదలంటాను నాదా భార్య మాట కాదనకుంటా వేణులు ఎవరేమి పొగ సూర్యులు భార్య మాట లెక్క చేయక పేనులు ఎవరేమి సుఖపడ్డరు నాదా మరి అలనాడు మాత్రం అవు అమరసింగు నగరం ఏదే రాదు మన అమరసింగు నగరం ఏదే రాదు అమరసింగు మహారాజు తన భార్య అమరావతి దేవి అరే అమరావతి దేవి గర్భాన కలిగింది ఒక్క బిడ్డ ఆత్మరాణి ఆత్మరాణి జరవెత్తినాక అమరసింగు మహారాజు ప్రజలతోటి తెలియాట మార్గం పోత బామ నాకు సెలివెట్టు అంటే నాగాను ఆ ప్రజలతోటి తెలియాట మార్గం వేయద్దు అద్దు నువ్వు అద్దు అంటే తన భార్య మాటినకపాయ అమరసింగు మహారాజు భార్య మాట వినకపోతే ఒక బిడ్డ ఆత్మరాన్ని తీసి కాళ్ళ మీద ఎత్తే బిడ్డ వీధికెళ్ళి దాటిపోయిండు భార్య మాట లెక్క చేయలేదు భార్య మాట లెక్క చేయకుండా అడవికి వేట వేయ కాడనా వేట చెయ్యంగా ఆడనెవరి మొగనెవరి ఆడనెవరి మొగనెవరి సయాటలాడంగా అమరసింగు మహారాజు బాణం ఎక్కువ ఎత్తి బాణాన్ని వదిలితే మొగనెవరి మెత్తడి కుదికల్ల బాణం నాటి మొగనెవరి పానం పోంగ సభన పెట్టింది ఆట రెండ సాపనం ఉండ సాపనముని సాపన ఆడిబిడ్డ సపన కంటే నెవిని సాపన పెద్దలు అన్నారు నెవిని ఏమని సాపన పెట్టింది ఒరే అమరసింగు రాజా ఇయాల మా భార్య భర్తల జంటను ఎడవాపు తానవురా ఇయాల మెత్తడు కుదికల్ల నీ బాణం నాటి నా పానం పోతాంది ఒరే అమరసింగు మహారాజా అదిగో నీ బిడ్డకు నీ భార్యకు కాకుండా పోవాలి
వారికి మానవ రూపం కాదు నీళ్లు తాకిన కాడ నిలువెల్ల రాక్షసి వైదు అని నా సపనల్లా పెట్టలేదు ఏనాడు మొగనేవి సపన పెడితే పక్షి సపన నాకు లెక్క అని వేట చేసుకుంటా రాంగా దూపైన రాజుతున్న విరియాల మడుగులో కాడికి పోయి మాకు మంచి నీళ్లు తాగుతానని ఏనాడు మడుగులోకి దిగంగానే నీళ్లు తాగిన కాడ నిలువెల్ల రాక్షస అయిండు అమరసింగురాజు నిలువెల్ల రాక్షసి వెనకనేది అందువల్ల మింగిండు కొంతమంది పారిపోయి వచ్చి తన భార్య చెప్పుకున్నారయ్యా రాక్షసి అవతారం మీద అత్తి బామని అంటే తన భార్య భయపడుకుంటా ఓ ఇంటి ముంగడికి వచ్చినప్పుడు తన భార్యను మింగిండు అమరసింగ్ మహారాజు తన భార్య మాట వినకపోయి నిలువెల్ల రాక్షస తన భార్యను మింగితే తన బిడ్డ ఆత్మరాన్ని తమ్ముడు చూడు మరి తన తమ్ముడైన తన సూర్య మహారాజు నా అన్న బిడ్డ అని అది ఆ బిడ్డను ఎత్తుకొని పోయి సాదుకోలేదా భార్య మాట వినకపోయా అత్త రాక్షస అయిండు భార్యను మింగిండు నా మాట పోతానంటారు నువ్వేమన్నకైతే నా బతుకు అర్థం లేదే మన 21 దినం వెళ్ళిన పిల్లలు మన కొడుకు ఎక్కువ మన కొడుకు చక్రవర్తి మన ఇద్దరు కొడుకులాని కాళ్ళ మీదేస్తా కొడుకులానే మోకమైన అయ్యో తన భరత కాళ్ళ వేస్తాను కొడుకులాల ఇవాళ మీకు బుద్ధిగానే వచ్చే నాయనని మీరు నాన్నకాళ్ళ రయ్యూరాల మరులా ఊరి కొడుకులాని ఇద్దరు కొడుకులు తీసి తన భర్త కాళ్ళని వేసింది అయ్యా చూడవయ్యా కొడుకు కొడుకులా వేసినప్పుడు చూడవమ్మ రాజు ఇద్దరు రాజు కళ్ళ చూసినాడు ఇద్దరి కొడుకుల వింకలు దాడిపోతాడు ఈ ధర్మ మహారాజమ్మా దేవి దొరకబట్టి బుద్ధి మాట చెప్పేస్తా గాని నాకు దీవించి దీవనార్థం వెళ్ళిపోతా నేను ఎన్ని ధర్మ నీతులు చెప్పినా పోతనన్న ముచ్చట కానీ ఉంటనన్న ముచ్చట కాదు బావనన్న సాగదూరు అనే అటువంటి చూడు కొడుకుల వీధికెళ్ళి దాటిపోయిండే కొడుకుల వీధికెళ్ళి దాటిపోతా అంటే అప్పుడు మాత్రం తన భార్య తర్వాతని అనుకున్నది నీకు దిగరా పెడతానని ఆ బిడ్డ చూడు ఎంత చేసిన నా మాట ఇంటదేమో నా తన భర్తకు దీవించి దీవనార్థి పెట్టబట్టనమ్మా మనం ఇందోరా మనం ఇందోరా లాభాన పోయి శాపాన తిరిగి రావయ్యా భగవాని హస్తం కింద కాదని హస్తం మీద కావాలని హస్త కంకణాల జరిగిన ఇష్ట చూపింది నా పొయ్యి రమ్మని భర్తను కాదు ఇతర రాజు